అందరికీ నమస్తే అండి. మీకు గుర్తుండే ఉంటుంది, ఒక సంవత్సరం కిందట అనుకుంటా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక గేమ్ మొదలుపెట్టారు. అదేంటంటే తాడికొండ, మంగళగిరి ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా రాజధానికి సంబంధం లేని వేరే ప్రాంతాల వాళ్ళను తీసుకొచ్చి ఈ రెండు నియోజకవర్గాల్లో సిఆర్డీఏ పరిధిలో ఇల్లు కట్టించి ఇస్తాము అని ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి ఆ మేరకు ఒకరోజు గ్రాండ్గా మంగళగిరి నియోజకవర్గంలో ఒక పెద్ద మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకి పట్టాలు కూడా ఇచ్చారు, ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చారు. ఆ ఇళ్ల పట్టాలు ఇచ్చిన చోట ఇల్లు నిర్మించి ఇవ్వడానికి కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంది. కానీ దానికి సంబంధించిన నిబంధనలు అవి సరిపోలేదని, చట్టం ఒప్పుకోలేదని, హైకోర్టు కూడా అంగీకరించలేదని కేంద్రం డబ్బులు ఇవ్వాలి. దాంతో ఆ ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మొదలైన ఆ ప్రయత్నం ఆగిపోయింది. దీనిలో ప్యూర్లీ రాజకీయ కోణం ఉంది. తాడికొండ, మంగళగిరి లాంటి నియోజకవర్గాలు రాజధానికి ఆయువుపట్టు లాంటివి కాబట్టి ఆ ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల వాళ్ళు ఉండడం వలన రాజధాని డిమాండ్ సెంటిమెంట్ బలహీనపరచవచ్చు అని, అలాగే ఇక్కడ పేదలను తీసుకొచ్చిస్తే ఒకవేళ ఎవరైనా వద్దంటే అదిగో వాళ్ళందరూ పేదల వ్యతిరేకులు అని ముద్ర వేయొచ్చని, రెండు వర్గాల మధ్య లేదా ప్రాంతాల మధ్య లేదంటే కొన్ని ఎమోషన్స్ సెంటిమెంట్స్ రెచ్చగొట్టి రాజకీయంగా చలికాచుకోవచ్చని అప్పట్లో ఉన్న అధికార పార్టీ మేబీ ఈ ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. అయితే కాలం కలిసి రాలేదు, కోర్టులు కలిసి వచ్చే తీర్పు ఇవ్వలేదు, కేంద్రం కూడా అంగీకరించలేదు. కాబట్టి ఆ ప్రయత్నం అప్పట్లోనే చల్లారింది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఎవరెవరికైతే అప్పుడు పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలన్నీ రద్దు చేసేస్తున్నారు. రద్దు చేసి వాళ్ళ సొంత ప్రాంతాల్లోనే వాళ్ళకి ఇల్లు నిర్మించి ఇస్తారంట. వాళ్ళలో లబ్ధిదారులు నిజంగా వీళ్ళందరూ ఇల్లు లేని లబ్ధిదారులే అయితే, ఇల్లు లేని నిరుపేదలే అయితే వాళ్ళు ఉన్న ప్రాంతంలోనే వాళ్ళకి ఇల్లు నిర్మించి ఇస్తాము అని నిన్న కలెక్టర్ల మీటింగ్లో చంద్రబాబు గారు చెప్పారు. ఇది సాధ్యమా కాదా అనేది చూడాలి. యాక్చువల్లీ వాళ్ళ ఉన్న ఊర్లోనే వాళ్ళకి స్థలాలు ఉంటే గత ప్రభుత్వం ఎందుకు ఇక్కడికి తీసుకొస్తుంది? సో వాళ్ళకి అక్కడ స్థలాలు ఉన్నప్పటికీ ఇక్కడ కావాలని విద్వేషాలు రెచ్చగొట్టాలనే తీసుకొచ్చారు అని గత ప్రభుత్వం చెప్తోంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ గతంలో చెప్పింది అక్కడ స్థలాలు ఉన్నా ఇవ్వలేదు, కావాలని సిఆర్డీఏలోకి తీసుకొచ్చారు వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఇక్కడ చేయడానికి అని. సో ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సవాల్ నిజంగా 51,000 మందికి కూడా, ఆ 51,000 మంది 50,000 మంది ఎంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా వాళ్ళ సొంత ప్రాంతంలో వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో ఇప్పుడు వరకు ఆ ప్రాంతంలోనే ఇంటి స్థలాలు ఇవ్వాలి. ప్రభుత్వ హామీ మేరకు 2 సెంట్లు 3 సెంట్లు అన్నారు కదా, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు అన్నారు కదా. సో ఆ మేరకు ఇచ్చి ఇల్లు నిర్మించగలిగితే నెక్స్ట్ 5 years లోపు ఈ తతంగాన్ని పూర్తి చేస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ఉద్దేశంతో మొదలుపెట్టిన ఒక గేమ్కి చంద్రబాబు నాయుడు గారు ఒక సంపూర్ణమైన ముగింపు ఇచ్చినట్టే. అది ప్రజల కోణంలో మంచి పేరు, మంచి నిర్ణయం అవుతుంది. అక్కడ వాళ్ళకి ఎక్కడ అనేది సబ్జెక్ట్ కాదు, ఇల్లు కావాలి అనేది మాత్రమే సబ్జెక్ట్. ఆ 51,000 మందికి కూడా ఎక్కడైనా పర్లా, వాళ్ళకి పర్మనెంట్గా ఇల్లు కావాలి. అదైనా వాళ్ళు జీవించే చోట, వాళ్ళు ఉంటున్న చోట పర్మనెంట్ హౌస్ అయితే ఇంకా మంచిది. సో ఒక రకంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే వాళ్ళకు అనుకూలం, వాళ్ళకి మంచిదే. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో రాజకీయ కారణాలు, రకరకాల కోణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మంచి జరగలేదు, అనుకున్నది జరగలేదు. సో ప్రభుత్వానికి అయితే సవాల్ అంటాను నేను. ఈ 51,000 మంది మీద ఖచ్చితంగా మీడియా ఫోకస్ ఉంటుంది, ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ ఫోకస్ కూడా ఉంటుంది. వాళ్ళకి అన్యాయం చేశారు, రాజధానిలో మేము ఇల్లు ఇస్తే రాజధానిలో పేదలు ఉండకూడదా, రాజధానిలో మేము ఇల్లు ఇస్తే వాళ్ళు కాదన్నారు, మళ్ళీ పక్కకు తీసుకెళ్ళిపోయారు, వాళ్ళ ఊర్లకు మళ్ళీ పంపించారనే విమర్శలు ఆరోపణలు ఎదుర్కొంటారు. అవి లేకుండా ఉండాలంటే వాళ్ళకి వాళ్ళ ప్రాంతంలో ఇస్తే మంచిది. ఆ మేరకు చూస్తున్నారంట. ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఊళ్ళకు దూరంగా ఇల్లు ఇచ్చారు, జగనన్న కాలనీలని ఇచ్చారు. సో వాటిని ఒక దశకు పూర్తయినవి వదిలేయడం మంచిది, వాటిని కొనసాగించి పూర్తి చేయడం మంచిది. జగనన్న కాలనీల్లో కూడా ఇప్పుడు వరకు ఎక్కడెక్కడైతే పూర్తి దశలో ఉన్నాయో వాటిని కొనసాగించి వాటిలో సౌకర్యాలు మెరుగుపరచడం మంచిది. ఒక 100 రూపాయలు పని జరగాల్సిన చోట 80 రూపాయలు 90 రూపాయలు పని జరిగింది అనుకోండి, చివరి దశలో ఉన్న వాటిని పూర్తి చేస్తేనే మంచిది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు టిట్కో ఇళ్లలో జరిగిన తతకం ఇప్పుడు కూడా తప్పు చేసినట్టు అవుద్దన్నమాట. సో ఆ తప్పు ఈ ప్రభుత్వం చేయదని ఆశిద్దాం. థ్యాంక్ యూ.